హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక కామన్ విషయం, మన అందరం మర్చిపోయే విషయం ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఒక 65-year-old మేల్ అండి. అతను కొలాన్ క్యాన్సర్, పేక్ క్యాన్సర్తో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయనకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. అయితే వీళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి చెప్పిన సమస్య, సార్ ట్రీట్మెంట్ టాబ్లెట్స్ అన్ని తీసుకుంటున్నారు, కానీ ఏం తినట్లేదు, ఎప్పుడూ డల్గా ఉంటున్నారు, చీర్ఫుల్గా ఉండట్లేదు, అలా మాతో మాట్లాడట్లేదు, అలా పడుకునే ఉంటున్నారు, తిండి తక్కువ, పడుకోవడం, ఇంతే తప్ప ఏం చేయట్లేదు. ఏంటి మా ఫాదర్ ట్రీట్మెంట్ అవుతుందని పేరే కానీ మాకు అసలు సంతోషం లేదండి. అప్పుడు నేనేంటే అసలు అడిగాను, అసలు ఎలా ఉంటారు ఏంటి అన్నది. ఆ ఫొటోస్ అవి చూపిస్తే ఏంటంటే ఆయన ఒక రూమ్ లో పెట్టి అందులో లైట్ కూడా ఒక చిన్న లైట్ వేసి ఉంచుతున్నారు. ఆయన డిస్టర్బ్ అవ్వకూడదని. ఈయన జాబ్కి వెళ్ళిపోతాడు, వాళ్ళ సిస్టర్ కూడా జాబ్కి వెళ్ళిపోతారు. వేరే ఊర్లో ఉంటారు యాక్చువల్ వాళ్ళ సిస్టర్ అండ్ ఫ్యామిలీ. సో వెళ్ళిపోతారు, ఇతను జాబ్కి వెళ్ళిపోతారు. వీళ్ళ పిల్లలు అసలు ఆయన పక్కన ఎవరు ఉండరు. సో నేను ఒకటే చెప్పాను, ఈసారి దసరా హాలిడేస్కి పిల్లలకి అందరికీ సెలవులు కదా, మీరు అందరూ కూడా మీ ఇంట్లోనే అసెంబ్లీ అవ్వండి, మీ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోండి, ఆయనతోనే గడపండి. అట్ ద సేమ్ టైం రోజు ఉదయం సాయంత్రం మీ బయట వరండాలో సన్లైట్ ఎక్స్పోజర్ ఉండే చోట కూర్చోబెట్టి మాట్లాడుతూ ఇవన్నీ చెయ్యండి. 10 days అయింది. వచ్చిన తర్వాత ఆయన నిజంగానే సార్ మీరు చెప్పినట్టే అసలు చాలా సర్ప్రైజింగ్గా ఆయన చిన్నపిల్లోళ్ళలాగా మా పిల్లలతో, మా కిడ్స్తో ఆడేసుకుంటా, కబుర్లు చెప్తా చాలా ఇదిగా ఉన్నారు. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా తిన్నారు, అడిగి మరీ, ఇంకా పండగ సెలబ్రేషన్స్ అని చెప్పి అడిగి మరీ అవి ఇవి అడిగి మరీ తిన్నారు. సో చాలా హెల్ప్ అయింది సార్. యాక్చువల్లీ నిజమే, ఇది మనం నార్మల్గా ప్రతి ఎల్డర్లీ పీపుల్తో చేయాల్సిన పనే. వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేయడం, రోజు ఆరుబయట కూర్చొని సన్లైట్లో కూర్చొని మాట్లాడుకోవడం, ఇవన్నీ. కానీ అవి మనం చెయ్యం. ఎంతసేపు మనం టీవీలు, సెల్ ఫోన్లోనే మునిగిపోతాం. మన పెద్దవాళ్ళు మనం అంత కేర్ చేసే కండిషన్లో ఉండం. అంటే బికాజ్ మనకుండే స్ట్రెసెస్ మనకుంటాయి. బట్ చెప్తున్నాను ప్రాక్టికల్గా. సో బట్ వాళ్ళకి ఇవ్వాల్సింది చేస్తే ఖచ్చితంగా వాళ్ళలో చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సింపుల్గా సోషలైజ్ చేయడం వల్లే ఆ పేషెంట్ చాలా ఇంప్రూవ్మెంట్ అవ్వడం, ఫుడ్ తినడం, ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి మీరు కూడా వీలైతే మీ పేరెంట్స్ ఇలాగ తినట్లేదు ఉంటున్నారు అని చెప్పి ఒక మూల పడేసి ఉంచొద్దు మంచం మీద. వీలైతే వాళ్ళు కూడా మీతో పాటు కలుపుకొని సరదాగా వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, ఫ్యామిలీ అంతా కూడా. ఓకే, బై, థ్యాంక్ యూ.